మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ గా రెండవసారి నియమించడం జరిగిందని చిట్ని డి నారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడలో మంత్రి ప్రగడవారి సత్రం చైర్మన్ గా రెండోసారి నియమించడం జరిగిందని చిట్ని డి నారాయణమూర్తి పేర్కొన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చైర్మన్ గా చిట్ని డి నారాయణమూర్తి, సభ్యులుగా పోలిశెట్టి రాజశేఖర్, కొనాడి దుర్గప్రసాద్, జీరి కరుణాకర్ రెడ్డి, సత్తి జయలక్ష్మి, అందవరపు వీరమణి వాసిరెడ్డి, వెంకట రామణ కుమారి, మల్లువలన రాజేశ్వరి, అమ్మాజీలు కమిటీ సభ్యులుగా నియమించడం జరిగిందన్నారు. తనకు రెండోసారి చైర్మన్ గా నియమించినందుకు కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రాష్ట్ర రైస్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్రారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ద్వారంపూడి విజయానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ మంత్రిపదవి సత్రానికి నన్ను రెండోసారిగా మా స్థానిక శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా నిర్మించడం జరిగింది. దానికి ఈ రోజుని మేము మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంతా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో, అలాగే మా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన సోదరుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గతంలో కూడా ఒకసారి చైర్మన్గా చేయడం జరిగింది. ఆ సంస్థ యొక్క బాగోగులు చూడడం వల్ల చాలా కార్యక్రమం చాలా బాగా చేస్తున్నాం. ఎక్కడ చాలా బాగుంది, దానికి నిలవాది బాగుంది కాబట్టి మళ్ళీ అక్కడ సత్రంకి కార్యక్రమాలను జాగ్రత్తగా చేసి నిలవాది పెంచి దాన్ని ఒక బాధ్యతగా తీసుకోమని చెప్పి రెండోసారి కూడా బాధ్యతలు అప్పచెప్పారు మా ఎమ్మెల్యే గారు. దానికి కృతజ్ఞతగా మేమేంటంటే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయనకి రాత్రి పగలు లేకుండా కూడా మేము మా శాయశక్తిలో కూడా ఆయన విజయానికి కృషి చేస్తామని చెప్పేసి మేము దైవసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాం.